మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అస్సాం అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతుంది. ఆమె వయసు కేవలం 27 ఏళ్ళు. కానీ ఆమె విసిరినటువంటి సవాలుకు ఏకంగా అస్సాం ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఉలిక్కిపడ్డారు. ఆమెనే కుంకీ చౌదరి. లండన్ చదువులు ముగించుకొని అధికారం కోసం కాకుండా మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఈ జెన్జీ లీడర్ ఇప్పుడు అస్సాం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. అసలు ఎవరి కుంకీ చౌదరి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి వంటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే అస్సాం ఎన్నికల వేడి దేశ సరిహద్దులు దాటి దక్షిణాది రాష్ట్రాల వరకు తాకింది. దీనికి కారణం గౌహతి సెంట్రల్ నియోజకవర్గం నుంచి అస్సాం జాతీయ పరిషత్ ఏజీపీ అభ్యర్థిగా కూడా కుంకీ చౌదరి పోటీ చేస్తున్నారు. బీజేపీ వెటరన్ లీడర్ విజయ్ కుమార్ గుప్తాతో ఆమె తలపడనుండడం ఒక ఎత్తైతే, ముఖ్యమంత్రి హిమంత ఆమెను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుంకీ చౌదరి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. గౌహతిలో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె ముంబైలోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంఐఎస్ సంబంధించి బీబీఏ పట్టాను కూడా ఆమె పొందారు. సో అంతటితో ఆగకుండా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి ఎడ్యుకేషన్ లీడర్షిప్లో మాస్టర్స్ కూడా పూర్తి చేశారు. కుంకీ చౌదరి కుటుంబ నేపథ్యం రాజకీయ విద్యా రంగాల్లో అరుదైనటువంటి కలయికగా కనిపిస్తుంది. ఆమె తల్లి సుజాత గురుంగ్ పశ్చిమ బెంగాల్లోని కలింగ్పాంగ్కు చెందినటువంటి ప్రఖ్యాత ఇండియన్ గోర్ఖా కుటుంబానికి చెందినవారు. భారత రాజ్యాంగంపై సంతకం చేసిన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే ఆరి బహదూర్ గురుంగ్ సుజాతకు తాత కాగా, ఆల్ ఇండియా గోర్ఖా లీగ్ స్థాపక అధ్యక్షుడు దబంగ్ సింగ్ గురుంగ్ ఆమెకు మామ అవుతారు. ఇంతటి ఘనమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సుజాత ప్రస్తుతం గౌహతిలో స్థిరపడి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కుంకీ తండ్రి వైపు పూర్తి స్థాయిలో మాత్రం అస్సాం విద్యారంగంలో బలమైనటువంటి ముద్ర వేసినటువంటి వారు. వీరి కుటుంబం నడుపుతున్నటువంటి శ్రీమంత శంకర అకాడమీ సొసైటీ అస్సాం అంతటా కూడా అనేక పాఠశాలలు కళాశాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా అస్సాంలోని ప్రముఖ విద్యా సంస్థ అయినటువంటి గిరిజానంద చౌదరి యూనివర్సిటీ అభివృద్ధిలో కుంకీ తండ్రి పాత్ర చాలా కీలకం. కుంకీ కూడా రాజకీయాల్లోకి రాకముందు సుమారు 6 ఏళ్ల పాటు కూడా ఈ విద్యా సంస్థల నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే విద్య రాజకీయ పరంగా మరి ముఖ్యంగా వ్యాపారంలో కూడా వీరికి ఉన్నటువంటి ఆధిపత్యం కారణంగా సోషల్ మీడియాలో కొందరు ఆమె తండ్రిని ఎడ్యుకేషనల్ మాఫియా అని కూడా విమర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకవైపు బలమైనటువంటి రాజకీయ చరిత్ర, మరోవైపు విద్యారంగంలో తిరుగులేని నేపథ్యం కుంకీ చౌదరిని అస్సాం ఎన్నికల్లో అత్యంత ప్రభావవంతమైనటువంటి అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. ఓవరాల్గా అయితే కుంకీకి పెరుగుతున్నటువంటి ప్రజాదరణని చూసి బీజేపీ అప్రమత్తమవుతుంది. ఈ క్రమంలోనే కుంకీ తల్లి సుజాత చౌదరి గతంలో పెట్టినటువంటి కొన్ని సోషల్ మీడియా పోస్టులను ముఖ్యమంత్రి హిమంత బయటకు తీశారు. అదేవిధంగా బీఫ్ మోస్ సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పోస్టులు చేయడం వంటి అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తూ కుంకీ తల్లిని యాంటీ నేషనల్ అని, అస్సాం సంస్కృతికి వ్యతిరేకి అంటూ కూడా ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. దానికి తోడు అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కుంకీని ఓడించాలని ప్రజలకు ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునిచ్చారు. అయితే కుంకీ చౌదరి మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ముఖ్యమంత్రికి ఘాటుగా బదిలిస్తున్నారు. ఓటమి భయంతోనే నాపైన పర్సనల్ అటాక్ చేస్తున్నారంటూ కూడా ఆమె విమర్శించారు. ఇది బేస్లెస్ ఆరోపణలంటూ కూడా ముఖ్యమంత్రికి కుంకీ చౌదరి ఇచ్చినటువంటి కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే కుంకీ తల్లి కూడా దమ్ముంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలంటూ కూడా సవాల్ విసురుతున్నారు. కుంకీ చౌదరి కేవలం మైకుల ముందు మాటలు చెప్పేటువంటి నాయకురాలు కాదు, సమస్యల మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించేటువంటి విజన్ ఉన్న మేధావి. గౌహతి నగరాన్ని ఏటా వణికిస్తున్నటువంటి కృత్రిమ వరదలు, అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత విముక్తి కల్పించడమే ఆమె ప్రథమ లక్ష్యం. కేవలం అభివృద్ధి అంటే భవనాలు మాత్రమే కాదు, శాస్త్రీయమైనటువంటి వేస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా హైటెక్ పార్కింగ్ సదుపాయాలు, ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించడమే అసలైనటువంటి హైటెక్ సిటీ అని కూడా ఆమె బలంగా నమ్ముతారు. అన్నిటికీ మించి యువతకు ఉపాధి కల్పించేటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, మహిళల రక్షణ కోసం నిరంతరం పోలీస్ పెట్రోలింగ్, అదేవిధంగా అత్యాధునిక కమ్యూనిటీ లైబ్రరీల ఏర్పాటులో గౌహతి రూపురేఖలు మార్చేందుకు ఆమె ఒక పక్కా రోడ్ మ్యాప్తో ప్రజల ముందుకు వస్తున్నారు. అదేవిధంగా డైలాగులతో కాకుండా గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ కుంకీ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యావంతులైనటువంటి మధ్యతరగతి ఓటర్లు ఆమె వైపు మొగ్గు చూపుతున్నారు.
ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికల్లో కుంకీ గెలిస్తే అది అస్సాం రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ ఒక పెను మార్పుగా నిలుస్తుంది. 27 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి వంటి దిగ్గజాలను ఎదిరిస్తూ నిలబడినటువంటి కుంకీ చౌదరిని చూసి దేశం మొత్తం అస్సాం యువ కెరటమని పిలుస్తుంది. మరి ఈ ఎన్నికల్లో ఆమె ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.